ఖచ్చితంగా ఈ సినిమా ఇంకొక 2 సంవత్సరాలు పట్టొచ్చు కానీ వేరే లెవెల్ సినిమా చూపిస్తాడని అనుకుంటున్నాను మహేష్ బాబు. అసలు నేనే ఆశ్చర్యపోతున్నా, అసలు వీరిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే నేను అసలు అవాక్ అయిపోతున్నాను. ఇప్పుడు బాహుబలి కంటే అది మంచిగా ఉంటుందా? బాహుబలిని అమ్మ మించిపోతుంది సినిమా ఇప్పుడు. మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే ఇంకా పండ ఉంటది, ఇంకా బట్టలు బట్టలు చేసుకోవాలి ఇంకా మొత్తం. ఇదివరకు చూసుకుంటే మహేష్ బాబుని ఒక స్టైలిష్ లుక్ లో ఒక పొలిటీషియన్ లాగా చూసినాము. దీంట్లో 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 ఏ విధంగా చూడబోతుంది? ఇది వరకు చూసినటువంటి లుక్ లో కంటే ఈ లుక్ లో ఒక భయంకరమైన లుక్ లో చూడబోతున్నాం మనం మహేష్ బాబుని. ఒక ఘోరాతి ఘోరంగా అట్లాంటి లుక్స్ నేను చూసాను, నేను కూడా బ్రదర్ అన్నట్టు. ఈసారి మాసు క్లాసు అన్ని తిప్పి కొడితే ఎట్లుంటాడో మహేష్ బాబు, ఈసారి ఘోరంగా ఉంటుంది ఇంకా పరిస్థితి. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దింపాం లేదని కాదు, ఈసారి మాత్రం తాండవం ఆడతాడు ఇక మహేష్ బాబు గారు. ఏం తెలుసా జనాలకు, అరే కాఫీ కొట్టని సీన్ ఏముందా, ఇటు పిచ్చినా కొడుకులు కాకపోతే జనాలు ఇది అవగాహన ఉండదు. ఇప్పుడు బాహుబలి కాఫీ కదా, జంగల్ బుక్ సినిమా చూసాడు బుడ్డోడు తేనే చూపి అన్న, కాఫీ లేనిది ఏది లేదన్న, జనాలే కలిసి కాఫీ అయిపోతుంది, ఇంకా సినిమాల కాడేముంది. ఇదివరకు చూసుకుంటే అన్ని సినిమాల కంటే ఈ సినిమా అంటే అన్ని జానర్స్ చేసినాడు, కానీ ఈ జానర్ ఏ విధంగా ఉండవచ్చు అన్న? ఈ జానర్ మాత్రము ఖచ్చితంగా ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్లీ 6 అవుతుందా 7 అవుతుందా తెలియదు, సినిమా అయితే ఖచ్చితంగా 2-3 years అయితే పడుతుంది రాజమౌళి సార్ది అయితే. ఇక అప్పుడు చూడొచ్చు మనం ఎలా ఉంటుంది అనేది. కానీ వేరే లెవెల్ ఉంటుంది సినిమా అయితే, నేను అనుకుంటా వేరే లెవెల్ ఉంటుంది సినిమా. ఈసారి తెచ్చుకోవాలి మహేష్ బాబు గారు ఆస్కార్. ఎందుకంటే నాకు జెన్యున్ గా హీరోలల్లా నాకు మహేష్ బాబు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా చాలా ఇష్టం. ఇక జెన్యున్ గా ఎందుకు ఇష్టం అంటే మీకు డౌట్ రావచ్చు, ఈ అబ్బా వచ్చామా సినిమాలు తీసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టే ఉంటుంది. మీడియాలో అలా కనబడడం కానీ, నేను తోపు, నేను ఇక్కడ ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా, నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా, నేను తాతల పరంగా వస్తున్నా, నేను దీనికుంటా, కానీ ఎక్కడ ఏ మీడియాలలో కనబడని ఒక ఏకైక వ్యక్తే ఒక మహేష్ బాబు. నాకు చాలా ఇష్టం మహేష్ బాబు ఈ విషయం పరంగా. ఎలాంటి ఈవెంట్ జరగబోతుంది? మరి గ్లిమ్స్ అంటున్నారు, మహేష్ బాబు గారు లుక్స్ అంటున్నారు, టైటిల్స్ కూడా కొన్ని వారణాసి అని, గరుడ అని, సంచారి అని విపరీతంగా వెళ్ళవుతున్నాయి. మరి ఏ టైటిల్ బాగుంటుంది, 15th ఏ విధంగా ఉండబోతుంది? నేను వారణాసి అని బాగుంటుందని నేను అనుకుంటున్నా, కానీ సార్ ఏది పెడతారో తెలియదు. ఎల్లుండి గ్లింపిక్స్కి అయితే నేను కూడా వెళ్తున్నా, దానికి మనోడు పాస్ రెడీ చేస్తున్నా మా వాళ్ళు. అవును సరే, దానికోసం నేను కూడా వెళ్తున్నా, దానికోసం ఖచ్చితంగా బాగుంటుంది అన్న. ఈసారి మాత్రం మహేష్ బాబు వాళ్ళకి ఇన్ని రోజులు మురారి నుంచి ఒక్కటి నుంచి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన దాకా మన గుంటూరు కారం దాకా కాకుండా ఇంట్లో కాకుండా ఈసారి మాత్రం ఒక వేరే లెవెల్లో చూపిస్తాడు సినిమా మహేష్ బాబు. ఎందుకంటే యాక్టర్గా కాదు, వ్యక్తిగతంగా కూడా ఒక మంచి పర్సన్, బాగుండాలి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం ముందుగా. కానీ ఇప్పుడు కొత్తగా రాబోతుంది కదా సార్, అంటే రాజమౌళి అయితే ఏ విధంగా ఉండబోతుంది? ఇక రాజమౌళి అంటే ఆయన మీకు సానా పడతారనమాట, సానా పట్టే చేసి తీస్తాడు. ఇక అందరికి తెలిసిన విషయం, ఆ విషయం బాగానే ఉంటుంది, బాగా చేస్తారు, హిట్ అవుద్ది. వాళ్ళ కాంబినేషన్లో ఎప్పటి నుంచే రావాలి తీయాలి అని చూస్తున్నారు, వస్తుంది. కాబట్టి మహేష్ ఫ్యాన్స్ టోటల్గా మహేష్ కంటూ అన్ని వర్గాల నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి సినిమా మంచి హిట్ అవుద్ది. సో ఫస్ట్ లుక్ పైన అప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఫుల్ ట్రోల్స్ వచ్చేసాయి, మళ్ళీ ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ అయింది అనుకున్నంతగా లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. ఎలా చూడొచ్చు నెగిటివ్ కామెంట్స్? ఇప్పుడు ఒకటే చెప్తున్నా, నేను ఎవరికైనా నెగిటివ్ చేయకండి, అర్థమైందా? అక్కడ కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు, మీ చేతనైతే చూడండి, అర్థమైందా? ఇలాంటి కామెంట్లు మాత్రం చేయకండి ఏ హీరో అయినా. ఎందుకంటే అదొక పరిశ్రమ, ఆ పరిశ్రమ మీద చాలా మంది ఆధారపడి బతుకుతున్నారు. ఏది ఒక్క సినిమా ఫీల్డ్ ఇక్కడే కాదు, థియేటర్లు ఇట్లా అన్ని రంగాల్లో కూడా సినిమాని నమ్ముకుని చాలా మంది ఉన్నారు. దయచేసి నెగిటివ్ ప్రచారాలు చేయొద్దు, అది హిట్ అవుతుంది సినిమా. అండ్ సినిమా టైటిల్స్ ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పటికీ చాలా వైరల్ అవుతున్నాయి, వారణాసి అని, సంచారి అని, ఇలా ఏ సినిమా టైటిల్ అయితే బాగుంటుంది? వారణాసి, సంచారి కూడా అంత బాగాలేదు, నాకు తెలిసి అవి పెట్టకపోవచ్చు, ఇంకా వేరే ఏదైనా టైటిల్ పెట్టవచ్చు. ఎందుకంటే ఆ టైటిల్, సినిమా ఒక టైటిల్లోనే ఆ సినిమా పవర్ ఉంటుంది, ఆ టైటిల్ సరిగ్గా లేనప్పుడు కష్టం. సంచారి అనేది కరెక్ట్ లేదు, వారణాసి అనేది కూడా కరెక్ట్ లేదు. ఇంకా మంచి టైటిల్ పెట్టాలని కోరుకుంటున్నా.
ఫస్ట్ టైం మహేష్ బాబు గారు ఈ జోనర్ ట్రై చేయడం అంటే యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం మొత్తం ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు ఈ స్థాయిలో, అంటే ఈ కంటెంట్ వైజ్ చూసుకుంటే? పెద్ద హీరో చేయగలడు. అలాగే ఇక పెద్ద డైరెక్టరు, వరల్డ్ ఫేమస్ డైరెక్టరు రాజమౌళి కాబట్టి బాగానే ఉంటుంది, బాగానే తీస్తారు. ఎందుకంటే ఎక్కడ డ్రాప్ కారు, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నా మళ్ళీ తీస్తారు, మళ్ళీ చేస్తారు. సినిమా హిట్ అవుతుంది. ఎల్లుండి ఈవెంట్ ఉంది, మరి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎటువంటి అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మహేష్ బాబు గారు లుక్స్, లేకపోతే టైటిల్, గ్లిమ్స్ ఎలా ఉండబోతుంది ఈవెంట్? ఏం అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈవెంట్ బాగానే ఉంటుంది కానీ అదేదో రామోజీ ఫిలిం సిటీలో పెట్టారు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఎక్కడో మారుమూల పెట్టి మీ ఛానళ్ళకి వాటికి కూడా పర్మిషన్ లేదంటున్నారు, అది చాలా రాంగు. ప్రమోషన్ ఎలా అవుద్ది? ప్రమోషన్ చేసుకోవాలి కదా. ఛానల్ మీడియాని ఆహ్వానిస్తేనే పబ్లిక్లోకి వెళ్తుంది. పబ్లిక్లోకి వెళ్ళలేనప్పుడు ఆ సినిమాకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. దయచేసి మీడియాని అలౌ చేయండి, అర్థమైందా? అలాగే పబ్లిక్ని కూడా అలౌ చేసే ప్లాన్ చేయండి. ఎలాగో లాంగ్ ఉన్నారు, అర్థమైందా? ఇక్కడి నుంచి అక్కడికి అందరూ రాలేరు, కొంతమంది రాగలరు. మీరు అలౌ చేస్తే బాగుంటుంది చెప్తున్నా. ఈ రాజమౌళి గారు కానీ, మహేష్ గారికి కానీ, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ అందరికీ అర్థమైందా? మీడియా ఉంటేనే ఏదైనా, అది రాజకీయమైనా సినిమా అయినా ఏదైనా మీడియా ఉంటేనే. మీడియా లేనప్పుడు మీరు ఎక్కడో సీక్రెట్గా అక్కడెక్కడో రామోజీ షూటింగ్లు అంటే చేసుకోవచ్చు. ఈవెంట్ అనేది 1-2 కోట్లు ఖర్చు పెట్టి తీసే ఈవెంట్ మీరు అక్కడ రహస్యంగా చేసుకున్నట్టు కరెక్ట్ కాదు. దయచేసి మీడియాని అలౌ చేయండి, అలాగే పబ్లిక్ ని కూడా అలౌ చేయండి. రాజమౌళి అంటేనే కొద్దిగా బడ్జెట్, హై బడ్జెట్ ఉంటుంది. సో అలాంటిది మీరు ఎంత అనుకుంటారు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఎంత ఉంటుందని మీరు భావిస్తున్నారు బడ్జెట్ అంటే ఒక 2 ఈవెంట్కి 2C దాకా అవ్వచ్చు. ఈవెంట్ కాకుండా మూవీకి అంటే అవుతుంది. మరి మహేష్ బాబు ఈ రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఒక 5 దాకా 500 కోర్స్ అవ్వచ్చు. మీ పేరు బ్రో? నా పేరు షబ్బీర్ అహ్మద్. ఇప్పుడు బాలయ్య బాబు కొత్త సినిమా రాబోతుంది కాబట్టి అసలు ఏ విధంగా ఉండబోతుంది? ట్రైలర్ కూడా రిలీజ్ అయింది మొన్న, ఏ విధంగా ఉండబోతుంది? ట్రైలర్ అయితే చూసా బ్రో, చాలా బాగుంది, డైలాగ్ అని బాగుంది. నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్ అయితే మూవీ భారీగానే ఉన్నాయి బ్రో. అఖండ 1 బాగానే హిట్ అయింది, 2 1 మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటా. సినిమా అయితే బాగుంటుంది బ్రో. అంటే మ్యూజిక్ డైరెక్టర్ చూసుకుంటే గతంలో తమను, ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ గా? తమన్ గారే అనుకుంటున్నాను నేను, కానీ ఎందుకంటే తమన్ గారే అనుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్ప నందమూరి తమన్ గారు వాళ్ళే పేరు పెట్టేసే, వేరే వాడరు. అఖండ 1కే మొత్తం థియేటర్లు బ్లాస్ట్ అయిపోయినాయి, 2కి 100% గానే స్పీకర్లు పగిలిపోయే ఛాన్స్ ఉంది బ్రో ఆయన మ్యూజిక్ కి. అంటే టోటల్ చూసుకుంటే బాలయ్య చూసుకుంటే మాత్రం కొన్ని అంటే అన్ని పాత్రలు చేశాడు. ఈ అన్ని పాత్రలు కల్లా ఈ జోనర్ ఏ విధంగా ఉండదు? ఈ జోనర్ అన్ని చాలా పాత్రలు వేశారు ఆయన, కానీ సాధు పాత్ర వేస్తారు, అది చాలా హైలైట్ బ్రో. అఖండ 1కి ఆయన సపరేట్ ఆ గెటప్ సాధు పాత్ర వల్లనే సెకండ్ హాఫ్ మూవీ బాగా హైప్ వచ్చింది. ఇప్పుడు కానీ దాన్ని అదే క్యారెక్టర్ మీద చాలా హైప్ ఉంది బ్రో. 100% ఏదో వర్కౌట్ అవుతుంది. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మనం పేరు అవసరం లేదు బ్రో. అనదర్ బ్లాక్ బస్టర్ సౌండ్, థియేటర్ లో స్పీకర్లు పగిలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది తమన్ గారు కాబట్టి హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆయన ఏం దాగి కొడతారేమో తెలియదు, కానీ 100% అయితే స్పీకర్లు పగిలిపోతాయి. సో ఇప్పుడు హీరోయిన్స్ విషయానికి వస్తే గతంలో చూసుకుంటే అఖండ 2, అఖండ 1లో కానీ కొంతమంది ఉన్నారు. ప్లస్ దీంట్లో ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉందా? ఎవరు హీరోని చేంజ్ చేసే అవకాశం ఉంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చారని చెప్పలేదు. మరి పూర్ణ గారు అయితే యాస్టీస్ కంటిన్యూ ఉంటారు, కొత్త వాళ్ళు అయితే వచ్చే అవకాశం ఉంటారు. గతంలో చూసుకుంటే ఇప్పుడు అఖండ 2, అఖండ 1 ఏదైతే ఉందో దాని సీక్వెల్ గా రాబోతున్నాయి ఇప్పుడు. దాని స్పీకర్ అఖండ 1 స్పీకర్ కదా బ్రో, 2 ఇది కమర్షియల్ స్పీకర్ వస్తుంది, దానికి దీనికి సంబంధం ఉంటుంది స్టోరీ. లైక్ ఇప్పుడు బాలయ్య కెరీర్ లో ఈ సినిమా అనేది ఏ విధంగా ఉండబోతుంది? బాలయ్య కెరీర్ లో ఈ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది బ్రో. దీని ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా చేసిన సినిమా జోనర్ వేరు, ఈ సినిమా జోనర్ వేరు. ఏదైనా టచ్ చేయలేదు, కొత్తగా ఆయన అదే స్వాదు క్యారెక్టర్ వేస్తున్నారు కాబట్టి ఇది హైలైట్ ఉంటుంది. ఇంకోటి మన అక్కడికి ఏదో ఊరు బ్రో, ఊరు పేరు తెలియదు, అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకొచ్చారు, చాలా బాగుంది అసలు. ఇది నెక్స్ట్ లెవెల్ బ్రో మూవీ అయితే, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మూవీ ఉంటుంది. ఇప్పుడు విఎఫ్ఎక్స్ చూసుకుంటే మాత్రం, విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మాత్రం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. అది ఏ విధంగా? అవి విఎఫ్ఎక్స్ లేని మూవీ అయితే ఉండదు. ప్రతి ఒక్క మూవీలో విఎఫ్ఎక్స్ ఉంటాయి. దీనిలో కొంచెం భారీగా విఎఫ్ఎక్స్ పెట్టి చేస్తున్నారు, ఎందుకంటే స్టంగ్స్ ఉంటాయి కాబట్టి 100% విఎఫ్ఎక్స్ ఉంటాయి. విఎఫ్ఎక్స్ కానీ బాగుంటుంది బ్రో, చూడాలి. బాలే అంటే ఒక మాస్, అంటే సాంగ్స్ లో కానీ ఫైట్స్ లో కానీ ఇంకా మాస్ ఉంటుంది. సో ఈ విధంగా లైక్ ఈ మూవీలో కూడా ఫైట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఫైట్స్ అనేది నెక్స్ట్ లెవెల్. బాలయ్య బాబు అంటేనే మాస్ అంటే బాలయ్య బాబు. మనకు మాస్ ఫైట్ లేని బాలయ్య బాబుని చూడలేము కాబట్టి అందులో అక్కడ ఉన్న బోయపాటి గారు ఫైట్ కి పెట్టింది పేరు. ఆయన పెట్టి నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతాయి బ్రో ఫైట్స్ కానీ. థియేటర్ ఈసారి దుమ్ములు వేసిపోతుంది.
ఫైనల్ చూసుకుంటే ఈ మూవీ చూసుకుంటే బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది సినిమాగా ఉండొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు బ్రో. ఇది బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి 100% ఇది బాలయ్య మూవీ, బాలయ్య కెరీర్ కే ఇది మూవీ వెళ్ళిపోతుంది బ్రో.